ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతిస్ ఫ్యాన్స్. వీడియో తమ్నైల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉండేది కదా, గివ్ అవే ప్లాన్ చేశాను. ఈ గివ్ అవే ఎందుకు ప్లాన్ చేశానంటే 50K సబ్స్క్రైబర్స్ అయిపోయారు కాబట్టి మన ఛానల్లో చాలా మంది అడుగుతున్నారు అక్క గివ్ అవే ఇవ్వచ్చు కదా అని చెప్పి. నాకు అనిపించింది 50K సబ్స్క్రైబర్స్ మీ వల్లే వచ్చాయి కదా, మీకు కూడా ఏదైనా చిన్నది ఇస్తే హ్యాపీగా ఉండేది కదా అని చెప్పి ఒక ముగ్గురిని సెలెక్ట్ చేశాను నేను. ఆ ముగ్గురు ఎవరెవరో చెప్తాను. సత్య కిలాని, దేవీస్ YQ6ZL, శోభా 6407. ఈ ముగ్గురినే ఎందుకు సెలెక్ట్ చేశానంటే, నేను ఏ రోజు ఏ టైంలో ఏ వీడియో పెట్టినా కానీ ఖచ్చితంగా నాకు నా ఛానల్లో ఉండే కమెంట్స్ అయితే వీళ్ళయ్యే. అంటే డెఫినెట్లీ ప్రతి వీడియోకి ఉండిద్ది. ఆ కమెంట్ ఎంత బాగుండిద్ది అంటే నేను అస్సలు అంటే ఇంకా దున్నేయాలి ఈ యూట్యూబ్ ఛానల్లో అన్నట్టు అనిపించింది. అంటే పాజిటివ్గా మంచిగా ఒక లవ్ని స్ప్రెడ్ చేసినట్టు అనిపించింది. నా ఫ్యామిలీకి కానీ సజెషన్స్ కూడా ఇస్తారు నాకు, మొత్తం పాజిటివ్గా అని కాదు. అక్క ఇలా చేయొద్దు, పాపకి ఇలా చేయొద్దు, అవి కూడా చెప్తారు. అవి కూడా చాలా మంచిగా చెప్తారు, చెప్పే విధానం కానీ. అంటే మంచిగానే మాట్లాడాలి, అందుకే వాళ్ళని సెలెక్ట్ చేశానని కూడా కాదు. కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. మెయిన్ రీజన్ ఏంటంటే నన్ను పుషప్ చేసినట్టు ఉంటాయి వీళ్ళ కమెంట్స్. నన్ను ఇంకా మంచిగా పెట్టాలి, వీళ్ళ కోసం ఇంతమంది పెరుగుతున్నారు కదా, సోది వీడియోలు కాకుండా ఏదైనా పనికొచ్చేటట్టు పెట్టాలి, అందరికి యూజ్ అయ్యేటట్టు పెట్టాలి. వీళ్ళ కమెంట్లు ఎలా ఉంటాయి అంటే అప్పుడు రిప్లై ఇవ్వకపోయినా కొంచెం మెల్లగా చూసుకొని కొంచెం మంచిగా రిప్లై ఇద్దాము అన్నంత మంచిగా అనిపిస్తాయి నాకు. సో అందుకని వీళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఇది ఫస్ట్ గివ్ అవే కాబట్టి ఓన్లీ ముగ్గురినే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత కొంచెం ఎక్కువ మందిని అంటే మరీ ఎక్కువ మంది కాదు, ఒక 5 members అలా ప్లాన్ చేస్తాను. ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే ఆబ్వియస్లీ అందరూ కమెంట్స్ పెట్టి పాజిటివ్గా ఉండాలని కూడా ఏం లేదు. కొంతమంది మేమంటే చాలా ఇష్టం ఉండి మేబీ కమెంట్స్ అలా చేయకపోయి ఉండొచ్చు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిన్నీని ఇంత ఇష్టపడుతున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇది నా ఫస్ట్ గివ్ అవే కాబట్టి ఎలా ఉండిద్దో చూద్దాం. అండ్ ఈ గివ్ అవేకి నేను గిఫ్ట్స్ ఏం ప్లాన్ చేశానో కూడా మిన్నీతో కలిసి కూర్చొని ఆ గిఫ్ట్స్ మీకు చూపించిన తర్వాతే పంపిస్తాను. దీనికి ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు నేను ముగ్గురు పేర్లు చెప్పాను కదా, వాళ్ళు నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యి నాకు మీ కంప్లీట్ అడ్రస్ పెట్టండి చాలు. ఒక 2-3 weeks తర్వాత పంపిస్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు మిన్నీకి చౌలీ కుట్టించే పని ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. అవన్నీ అయిపోయాక మంచిగా గిఫ్ట్స్ కూడా మీ అందరికి చూపించి తర్వాత పంపిస్తాను. ఇది ప్రాసెస్ అయితే. అండ్ నా ఛానల్లో నేను చెప్పేది ఏంటంటే, నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి పెట్టండిలే కానీ కొంచెం మంచిగా పెట్టండి. ఏదైనా చెప్పేటప్పుడు కొంచెం మంచిగా సజెషన్ ఇచ్చేటట్టు. ఏంటంటే మన లైఫ్లో మనం ఏది ఇస్తే అదే వచ్చింది. మనం మంచి ఇస్తే మంచి వచ్చింది, చెడిస్తే చెడు వచ్చింది. అంటే ఇప్పుడు నెగిటివ్ పెట్టినా కానీ నేనేం పెద్దగా ఫీల్ అవ్వను, ఎందుకంటే అలవాటు అయిపోయింది. ఫస్ట్లో ఎప్పుడన్నా బాధ అనిపించింది కానీ తర్వాత పాజిటివ్ ఉండిద్ది, నెగిటివ్ ఉండిద్ది. మనం రెండు తీసుకోవాలి. అదే లైఫ్ అంటే, యూట్యూబ్ అంటేనే అది. అండ్ ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. ఈ ముగ్గురు మట్టుకు ఖచ్చితంగా నేను సెలెక్ట్ చేసుకుందే ముగ్గురు. మీరు మట్టుకు అస్సలు మిస్ కాకుండా నాకు ఇన్స్టాగ్రామ్లో, కృష్ణ నువ్వు ప్రతి వీడియోలో ఎందుకు వస్తున్నావు కృష్ణ, ఇన్స్టాగ్రామ్లో నాకు మీ కంప్లీట్ అడ్రస్ పెట్టండి. సో దట్ నేను గిఫ్ట్స్ అవి పంపడానికి నాకు ఈజీగా ఉండిద్ది. ఇంకా ఏంటంటే ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ 100Kకి గివ్ అవే ప్లాన్ చేసుకున్నాము. అప్పుడు కొంచెం ఒక 5 members నన్ను సెలెక్ట్ చేస్తాను. దట్స్ ఇట్, బాయ్. సారీ, నత్తి కూడా వస్తుంది నాకు కొంచెం అప్పుడప్పుడు నోరు నత్తి. వీడియోస్ కూడా షార్ట్స్ వాయిస్ ఓవర్ ఇస్తాను కదా, అప్పుడు కొన్నిసార్లు ఏమో ఫాస్ట్గా చెప్పేస్తా, కొన్నిసార్లు ఏమో నత్తి వచ్చింది. మళ్ళీ రీటేక్ చేస్తా. కృష్ణ అంటాడు, ఇప్పటికి 100+ వీడియోస్ చేసావు, ఇన్నిసార్లు టేక్స్ తీసుకుంటావు అంటాడు. కానీ నోరేమో తిరగదు. నాన్ వెజ్ ఎక్కువ తినేసి నత్తి వస్తుంది. నత్తి అంటే మరీ నత్తి కాదండి, టంగ్ ట్విస్టింగ్ ఏది అంటారు కదా అది. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను గివ్ అవే ఇస్తున్నానని. నాకు ఇప్పటి నుంచి ఆలోచిస్తున్నా మంచి ఇవ్వాలని. అండ్ నేను దీంట్లో మర్చిపోయా చెప్పడం, సత్య కిలాని అనే ఆమెను ఎందుకు సెలెక్ట్ చేశానంటే, తను మా పాపకి ఎవరికి పంపించారో తెలియదు కానీ గిఫ్ట్ పంపించారు వాళ్ళు. మా మమ్మీ దగ్గర ఉంది, అది నేను ఓపెన్ చేయాలి. తనకి ఒక పాప ఉంది. నేను గిఫ్ట్స్ ఇచ్చే వాళ్ళల్లో ఒకరికన్నా బేబీ రిలేటెడ్ది ఒక బాక్స్ పంపిద్దామని ఫిక్స్ అయ్యాను. అంటే క్లిప్స్ చిన్నవి చౌలీకి అలా ఉంటాయి కదా, అలాంటివి పంపిద్దామని ఫిక్స్ అయ్యాను. తనకి పాప ఉందని నాకు తెలుసు. సో మా మిన్ని తరపు నుంచి వాళ్ళ పాపకు కూడా, మంచి బేబీ తను కూడా, వాళ్ళ పాపకు కూడా పంపిస్తే తను హ్యాపీగా ఫీల్ అయింది కదా, నేను పంపించానని గుర్తుగా ఉంచుకుండిద్దని చెప్పి తనని సెలెక్ట్ చేసుకున్నాను. నాకు తెలిసి
శోభ తనకు కూడా పాప ఉంది. సో నేను తనకి మెసేజ్ చేసి తనకు కూడా బేబీ రిలేటెడ్ కావాలంటే మంచిగా బేబీ రిలేటెడ్ బాక్స్ పంపిస్తాను. నాకు అమ్మాయిలు ఆ క్లిప్స్ అవన్నీ అంటే మంచిగా అనిపించింది. వాళ్ళకు కూడా క్యూట్ గా గిఫ్ట్లు చూడడానికి కూడా బాగుంటాయి కదా. సో నేను ఆ విధంగా ప్లాన్ చేశాను. నేను ఇప్పుడు పంపించే ముగ్గురికి మా మిన్ని తరపు నుంచి ఉండిద్ది, నా తరపు నుంచి ఉండిద్ది. ఎందుకంటే ఈ ఛానల్ 50-50 నేను మా మిన్ని కాబట్టి. సో ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా యూస్ఫుల్ కంటెంట్ పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ ఎవరిని మమ్మల్ని సెలెక్ట్ చేయలేదు, మేము కూడా పెడతాం అలా ఏమనుకోవద్దు, సారీ. ఎందుకంటే నేను కూడా ఎక్కువ మందికి ఇవ్వలేను కదా, అందుకని 3 మెంబర్స్కి ఇస్తున్నాను. బట్ సపోర్ట్ చేస్తాను ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం ప్లాన్ చేసినప్పుడు కొంచెం 5 మెంబర్స్కి ఇవ్వడానికి ట్రై చేస్తా. ఈ వీడియో అయితే ఇంతే. అండ్ నేను ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ కూడా వీక్లీ అట్లీస్ట్ ఒక్కటన్నా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. నేనేమనుకున్నానంటే అందరూ షార్ట్స్కి అలవాటు పడిపోయి ఇప్పుడు లాంగ్ ఎవరు చూస్తారులే అని. అండ్ నాకు కూడా అంత కుదరదు, ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళి వస్తాను కాబట్టి. వీకెండ్స్ ఏమో మిన్నీ దగ్గరికి వెళ్తా. బట్ ఈ మధ్య చాలా మంది మిన్నీ వ్లాగ్స్ పెట్టక్క అని అడుగుతున్నారు. ఎందుకంటే మిన్నీని ఒక్క 1 minute చూడటం కన్నా ఇంత బారుగా చూడడం అందరికి, అంటే ఎక్కువ మినిట్స్ చూడడం అందరికి ఇష్టంగా ఉండేది కదా. సో నేను లాంగ్ వీడియోస్ పెట్టడానికి కూడా ట్రై చేస్తాను. బికాజ్ లాంగ్ వీడియోస్ కూడా చూస్తున్నారు. లాస్ట్ 2 వీడియోస్ నుంచి నేను అబ్జర్వ్ చేశాను. ఇంకా ఛానల్ని గ్రో చేసుకోవడానికి మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనిపించినా కానీ, నాకు ఏ వీడియో మీకు నచ్చకపోయినా, మీకు ఇది కాదనిపించినా కానీ అక్క ఇలాగా అని నాకు చెప్పండి, నో ప్రాబ్లం. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన ఛానల్లో కంటెంట్ ఇవన్నీ మీకు నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, టేక్ కేర్.